ధ్యాన యువ కార్యక్రమానికి ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ఈనాటి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు కావలసిన ఆత్మ వికాసంతో పాటు జీవన వికాసానికి కావలసిన అద్భుతమైన విషయాలు అందిస్తుంది మీ ధ్యాన యువ. ఈనాటి ధ్యాన యువలో మనం ఎంపవరింగ్ యూత్ కానీ విద్యార్థులు కానీ వాళ్ళని వాళ్ళు ఎలా ఎంపవర్ చేసుకోవాలి అనే విషయాలు, అసలు ఎంపవర్ అవ్వకుండా ఆపుతున్నది ఏంటి, కొంతమంది యువత, కొంతమంది విద్యార్థులు, కొంతమంది ఆర్ఫన్స్ ఈ క్రిమినల్ నేచర్తో క్రైమ్స్ చేస్తున్న దానికి కారణాలు ఏంటివి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఒక సైకోథెరపిస్ట్, కౌన్సిలర్ అండ్ సైకోథెరపిస్ట్, స్పిరిచువల్ కౌన్సిలర్ శ్రీకాంత్ గారు. వారితో మాట్లాడి ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. ఎవరైనా విద్యార్థులు, యువత మీరు అడగాలనుకున్న ప్రశ్నలకి స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి అడగొచ్చు మిత్రులారా. నమస్కారం సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ సార్. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఒక కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్గా చెప్పండి సార్, యూత్ ఎంపవర్ అవ్వకుండా, ఎక్కువ మంది ఎంపవర్ అవుతున్నారు, వాళ్ళు లక్ష్యాలు పెట్టుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. కొంతమంది యువత, కొంతమంది విద్యార్థులు ఈ క్రైమ్స్ సైడ్కి వెళ్ళడానికి మూల కారణం, రూట్ కాజ్ ఏంటై ఉంటుంది అంటారు? ఎస్, చాలామంది యువతకి అంటే మీరు అన్నట్టుగా యూత్ ఎంపవర్ అవుతే ఎంతో అద్భుతంగా బాగుంటుంది. ఒక దేశానికి కడి, ఒక విశ్వానికి కొని మనకి పనికొచ్చే వాళ్ళు ఎవరున్నారంటే యూతే. ఇవాల్టి యువతే రేపటి ఒక దేశాన్ని ఒక భవిష్యత్తు. కానీ ఇవాల్టి యువత కూడా కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది. ఆ ఛాలెంజెస్ పరిధిలో ఉంటే కనుక మనం ఛాలెంజెస్ అంటాం. ఆ పరిధి దాటిపోతే కనుక అది క్రైమ్ రేట్కి వస్తుంది అనమాట. క్రైమ్ కింద మనం కౌంట్ చేయగలుగుతాం. అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఇవాళ యూత్ ఫేస్ చేస్తుంది అంటే హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు చైల్డ్. పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, మరి గొడవలతో ఉంటున్నారు, సో రకరకాల స్ట్రెస్ లెవెల్తో ఉంటున్నారు. అంటే వాళ్ళు చూడడం వల్ల అలా తయారవుతున్నారా, లేకపోతే అలా వాళ్ళ నేచర్ అలా ఇన్బిల్ట్ ఉందంటారా? అంటే ఇవన్నీ రావడానికి రూట్ కాజ్ ఏదంటే అని చూసుకుంటే మీరు అన్నారు కదా, ఇవన్నిటికీ అంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అన్నది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. దీనికి రూట్ కాజ్ చూస్తే కనుక ఇప్పుడు ఒక తల్లి తండ్రి దెబ్బలాడుకుంటూ ఉంటాడు. ఆ పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రిని చూస్తూ ఉంటారు. సో వాడికి ఇంట్లో ఒక ప్రశాంతత అన్నది ఉండదు. సో ప్రశాంతత లేనప్పుడు అతను ఎలా బిహేవ్ చేస్తారు, మరి స్కూల్కి రాగానే మరి తోటి స్టూడెంట్స్తో గొడవ పడుతూ ఉంటాడు, అవసరం ఉన్నా లేకపోయినా. వాడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ తల్లిదండ్రిని చూస్తున్నాడు, అదే వాడి ఇంపాక్ట్ వాడి మైండ్లో పడింది. అంటే వాళ్ళతో ఇలాగే ఉండాలేమో, అందరిని అపోజ్ చేయాలేమో. తర్వాత అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉంటుంది. అంటే ఒక తండ్రి తాగేసి వస్తాడు, వాళ్ళ భార్యని కొడతారు, అంటే ఈ అబ్బాయికి తల్లిని కొడతారు. ఈ తల్లి ఏం చేస్తుంది, ఆ ఫ్రస్ట్రేషన్ దింపుకోవడానికి వీని కొడుతుంది. సో దట్ ఈజ్ అబ్యూజివ్ రిలేషన్షిప్ అంటారు. ఓకే. సో ఇలాంటి అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు అప్పుడు ఈ అబ్బాయి కూడా వాళ్ళ తోటి ఫ్రెండ్స్తో కానీ స్టూడెంట్స్తో కానీ మరి అలాంటి రిలేషన్షిప్పే మెయింటైన్ చేస్తాడు. సహజంగా ఉండాలని వాడికి ఉండదు, ఎందుకంటే వాడు చూస్తున్నాడు ప్రతిరోజు చూస్తున్నారో అదే రిఫ్లెక్ట్ అవుతారు. ఎస్. సో ఎప్పుడైతే ఇలాంటి స్ట్రెస్ఫుల్ రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళ టీచర్స్కి కూడా నచ్చడు వీడు అని, వాళ్ళు ఏంటంటే వానికి పనిష్మెంట్ ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో వాడు అంక ఈ ఒక ఇమోషన్లో కొట్టుకుపోతాడు అనమాట. అతను గొడవలు పడ్డడం, అబ్యూజివ్గా మాట్లాడడం, సో ఇవన్నీ మాటలు ఫౌల్ లాంగ్వేజ్ కూడా యూస్ చేయడం. సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా కొంతమంది ఆర్ఫన్స్ ఇలా ఉన్నారు అంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల ప్రేమ లేదు అంటే ఉన్నది అంటే కొద్దిగా అర్థం చేసుకోవాల్సిందే. కానీ తల్లిదండ్రులు ఉండి, సమాజంలో ఉండి, కుటుంబంలో ఉండి ఇవి డెవలప్ అవ్వడానికి చూసింది ఒక్కటే కారణమా, వాళ్ళలో ఇన్బిల్ట్గా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటారా? అట్లా అంటే చిన్నపిల్లలకి మనం ఏమైతే ఫీడ్ చేస్తాం, ఫీడింగే వచ్చింది, మనం ఏమైతే ఫీడ్ చేస్తాం అంటే వాళ్ళు ఏం దృశ్యాలు చూస్తున్నారు. వాళ్ళకి ఈ మధ్యన చూడడానికి ఏముంటుంది, టెలివిజన్ తప్ప ఇంకేం ఉండలేదు కదా. ఈ మధ్యన మొబైల్స్ కూడా కొత్తది ఇచ్చాం, గేమ్స్, ఫైటింగ్ గేమ్స్. ఎక్కడ చూసినా గొడవలు, గందరగొడవలు ఇవే ఉంటున్నాయి. కానీ ఈవెన్ మన పాఠ్యక్రమంలో కూడా, అంటే మన సిలబస్లో కూడా ఈ ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు కూడా ఉండట్లే. అంటే మోరల్ రిలేటెడ్ సైన్స్, అంటే మోరల్ సైన్స్ కానీ స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ కూడా ఉండట్లే. సో వాళ్ళకి ఆధ్యాత్మికం
సంబంధించిన విషయాల గురించి ఎలా తెలుస్తుంది, మనం ఇమోషనల్గా ఎలా స్టేబుల్గా ఉండాలన్న సంగతి ఎవరు చెప్తారు? అక్కడ పేరెంట్స్ చెప్పగా ఇక్కడ టీచర్స్ పట్టించుకోకపోతే మరి వాళ్ళు ఏమైతే చూస్తున్నారో, వాళ్ళు ఏమైతే అనుభవిస్తున్నారో అదే సత్యం అని అనుకుంటారు. ఏం చేయలేక బయటికి వ్యక్తపరుస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటే కదా. ఇప్పుడు ఇంకా కొంతవరకు బయటికి అంటూ క్లియర్ అవుతున్నారు, ఇంకా దాచుకొని ఉంటే ఇంకా ప్రమాదమే కదా. ఎస్. సో అది ఇందాక చెప్పుకున్నట్టు ఈ పరిధిలో ఉంటే కనుక ఈ ఛాలెంజెస్ లాగానే ఉంటాయి. అంటే రెక్టిఫికేషన్ చేయగలుగుతాం, కానీ ఈ పరిధి దాటితే కనుక అది ఒక క్రైమ్ రేట్ కింద వెళ్ళిపోతుంది. ఛాలెంజెస్ లిమిట్లో ఉంటే, మన లోపల ఉన్న ఇబ్బందులు భావాలు లిమిట్లో ఉంటే ఛాలెంజెస్ వాటిని ఫేస్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. పరిధి దాటితే క్రైమ్స్ లాగా వెళ్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు, గట్టిగా వీడు ఒక స్కేల్లో లేకపోతే ఏదో ఇచ్చుకుని రాయొచ్చు గట్టి కొట్టేస్తాడు అనుకో, అవతల పక్క పిల్లాడు చచ్చిపోయాడు, దెన్ ఇట్ ఈస్ ఎ క్రైమ్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా కుటుంబం నుంచి, ఇంటి నుంచి వస్తుందా అంటున్నారు. అంటే అతను పెరిగిన వాతావరణం, సొసైటీ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో వాళ్ళ ఒక తల్లిదండ్రి ఒక ఇంపాక్ట్, అతను ఏమేమి చూస్తున్నాడు, అతను ఒక దినచర్య, ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. అది మంచి వైపైనా అవ్వచ్చు, చెడు వైపైనా అవ్వచ్చు. సో సార్ ఇప్పుడు కొంతమంది ఆర్ఫన్స్ తల్లిదండ్రులు లేరు, ఒక హాస్టల్లో పెరుగుతున్నారు, వాళ్ళు చక్కని స్వభావంతో ఉంటున్నారు కదా సార్. అంటే చిన్నప్పటి నుంచి ప్రేమ లేకపోయినా, అంటే వాళ్ళు చూసేది పాజిటివ్ చూడడం వల్ల అలా ఉన్నారంటారా, వాళ్ళ ఇన్బిల్ట్గా ఇలా ఉన్నారంట? ఇప్పుడు అందులో కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. కుటుంబాలను చూసుకొని డేంజరస్గా తయారైన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలు లేకుండా హాయిగా ప్రశాంతంగా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ మనం? ఇప్పుడు ఆర్ఫనేజెస్ దాంట్లో కనుక, అంటే ఎవరైతే చూస్తుంటారో ఆర్ఫన్ హోమ్స్ అది ఉంటాయో, సో అక్కడ ఏంటంటే వాళ్ళకి డిసిప్లిన్ చిన్నప్పటి నుంచి నేర్పుతారు. నువ్వు పొద్దున్నే లేవాలి, ఏదో యోగాసనం చేసుకోవాలి, లేకపోతే ధ్యానం చేసుకోవాలి, ఒక యాక్టివిటీ ఉంటుంది, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళు డిసిప్లిన్గా ఎంతో అంతా కొంచెం పెట్టడం జరుగుతుంది. సో అంచేత వాళ్ళు ఒక సెల్ఫ్ డిసిప్లిన్గా పెరుగుతారు. వాళ్ళ వ్యక్తిత్వం వికాసానికి అది ఒక మొదటి స్టెప్ కింద అవుతుంది అనమాట. ఇక్కడ చాలా డిసిప్లిన్గా పొద్దున్నే లేవాలి, పొద్దున్నే చదువుకోవాలి, లేకపోతే పర్టికులర్గా స్కూల్కి వెళ్ళాలి అని వాళ్ళు ఆర్ఫనేజ్ హోమ్స్ అది పంపిస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళ టీచర్స్ వాళ్ళు ఒక ఆర్ఫనేజ్ హోమ్స్కి వచ్చి టీచ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళకి కొంచెం వరకు అక్కడ కొంచెం డిసిప్లిన్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది. కానీ అక్కడ కూడా ఆర్ఫనేజ్ హోమ్లో కూడా కొన్ని చోట్ల కల్తీలు జరుగుతున్నాయి. అంటే ఈ ఆర్ఫెన్స్ని వేరే క్రిమినల్ యాక్టివిటీస్ యూస్ చేస్తుంటారు. అంటే సమ్ బెగ్గింగ్ కోసం అని, అదే సమ్ XYZ యాక్టివిటీస్ గురించి వాళ్ళు యూటిలైజ్ చేస్తుంటారు. సో అక్కడ కూడా మనకి ఇలాంటి ఒక రేషియోస్ ఉంటాయి అన్నమాట. కానీ ఈ ఆర్ఫనేజెస్ హోమ్స్ విచ్ ఆర్ రిజిస్టర్డ్ విత్ ది సొసైటీ ఆర్ విత్ ది గవర్నమెంట్, దాంట్లో రిజిస్టర్ అయిన ఉన్నవన్నీ, కానీ అవన్నీ కొంచెం సిస్టమేటిక్గా ఉంటున్నాయి. కానీ కొన్ని ఏమైతే రిజిస్టర్ కానివి, అన్రిజిస్టర్డ్వి, అలాంటి దాంట్లో కూడా క్రైమ్ రేట్స్ జరిగే అక్కడ కూడా, అంటే వాళ్ళలోని యాటిట్యూడ్ చుట్టుపక్కల చూస్తున్నాయే వాళ్ళని ఒక యాటిట్యూడ్ బిల్డ్ చేస్తుంది. ఎస్, రైట్ సార్. ఇప్పుడు ఇంట్లో బాగానే ఉన్న కొంతమంది అడిక్షన్స్ కూడా దారి తీస్తుందిగా. ఫ్రెండ్స్, పీర్ గ్రూప్స్ వల్ల కూడా ఇలాంటి క్రిమినల్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది అంటారా? ఎస్. అంటే మీరు ఇప్పుడు ఒక వర్షన్ ఏమో ఇంట్లో జరిగితే అన్నారు. కొంతమంది ఇంట్లో బాగానే ఉంటారు, పేరెంట్స్తో బాగానే ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. బయటికి వెళ్ళి పీర్ గ్రూప్స్లో ఉన్నప్పుడు ఇలాంటి బిహేవ్ చేస్తూ ఉంటారు, లేదా అడిక్షన్స్కి గురవుతూ ఉంటారు. దానికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది? చాలా చక్కని క్వశ్చన్ అడిగారు సార్ మీరు. అంటే ఇంట్లో, అంటే ఇందాక మనం ఒక సినారియో చూసాం. సినారియో ఏంటంటే వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఒక ప్రాబ్లం మూలంగా ఈ అబ్బాయి కానీ ఈ అమ్మాయి కానీ ఇంపాక్ట్ అయ్యి ఈ మిగతా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. సినారియో బి, మీరు అన్నట్టుగా ఇల్లు చాలా బాగుంది, కానీ ఎప్పుడైతే ఈ పిల్లవాడు కానీ వచ్చి కలుస్తున్నారో, ఈ ఎడిక్ట్ అయిపోయిన పిల్లలు కొంతమంది పీర్ గ్రూప్స్లో, అంటే పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు, తోటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో ఇలాంటి అబ్యూజివ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే నార్మల్గా ఉన్న వాళ్ళతో కలుస్తారో, సో వీళ్ళ మధ్యన వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, ఒకటేమో వేడి వాటర్ ఉంది, ఒకటి చల్లటి గ్లాస్ ఉంది. ఈ 2 పక్కన కడితే దీన్ని సబ్స్టాన్స్ చేంజ్ అవుతాయి కదా. ఈ వేడిగా ఉన్నది చల్లపడుతుంది, చల్లగా ఉన్నది వేడి అవుతుంది. అలాగే ఇలాంటి డిఫరెంట్ పీర్ గ్రూప్స్లో ఉన్నప్పుడు వాడొక భావాలు ఏమైతే ఉన్నాయో, వాడొక ఇమోషన్స్ ఏమైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎక్స్చేంజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళొక ఎనర్జీ ప్యాటర్న్ ఎక్స్చేంజ్ అవుతుంది, ఐడియాలజీస్ ఎక్స్చేంజ్ అవుతాయి, థింకింగ్ ప్యాటర్న్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. సో ఈ నెగిటివ్గా ఉన్న వ్యక్తి ఈ పాజిటివ్గా ఉన్న వ్యక్తిని
ఓవర్ ఎంఫసైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతను కనుక స్ట్రాంగ్గా ఉంటే కనుక పర్వాలేదు, లేకపోతే అతను వాళ్ళ ఒక ఇన్ఫ్లుయెన్స్లో వచ్చేస్తారు. ఇప్పుడు సార్ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ లోకి వెళ్ళేది పాసిబిలిటీ ఉన్నప్పుడు ఈ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తిలోని పాజిటివిటీ కూడా వాళ్ళకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందిగా. ఎస్, అది ఎప్పుడు సాధ్యమవుతుంది మరి? అంటే ఇతను చాలా స్ట్రాంగ్గా ఉండి ఈ పాజిటివ్ పీపుల్ ఎంత స్ట్రాంగ్ అంటే అటువైపు వెళ్ళాలి కానీ ఇటు రాకుండా ఉండేటట్టుగా తయారవ్వాలి వీళ్ళు. ఎస్, అలా ఒక విద్యార్థి, ఒక యువత తను ఎప్పుడు ఎక్కడున్నా తను తనలాగే పాజిటివ్గా ఉండడమే ఎంపవరింగ్ కదా. ఎస్. సో దానికి ఎలా సార్, ఏంటి స్టెప్స్? అంటే ఇతను ఎంపవర్గా ఉండాలంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైతే ఇంకా పీర్ గ్రూప్లో ఉన్నప్పుడు అతను ఎంపవర్గా ఉండాలంటే ఇతను చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో, ఆ పాజిటివ్ యాటిట్యూడ్స్ ఎలా వస్తాయి? వాళ్ళ ఇంట్లో కనుక తల్లిదండ్రి మెడిటేషన్ చేసుకుంటే, లేకపోతే ఈ యోగా సంబంధించిన విషయాలు చెప్పుకుని, లేకపోతే మంచి ప్రోగ్రామ్స్ చూసి ఇంట్లో అలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే ఇతనికి ఆ ఒక నేచర్ వస్తుంది. ఇతను చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఇతను స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు వాడు యూత్ గ్రూప్ని, వాళ్ళ ఒక పీర్ గ్రూప్ని ఎంఫసైజ్ చేసుకోగలుగుతారు. మీరు కూడా నాలాగా ధ్యానం చేయండి, మీరు కూడా నాలాగా యోగా చేయండి, మీరు కూడా నాలాగా మంచి పుస్తకాలు చదవండి అని చెప్పగలుగుతారు. కానీ ఆ స్ట్రెంగ్త్ ఆ వ్యక్తిలో లేకపోతే కనుక అతను ఖచ్చితంగా ఈ నెగిటివ్ దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఈ నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ అయిన వాడిని ఇతను కూడా పాడు చేసేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అక్కడ కూడా వాళ్ళు ఏంటంటే కనుక ఎక్కువ మాట్లాడడం కానీ, ఎక్కువ గొడవ పడడం కానీ, లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్, లేకపోతే ఇందాక అన్నట్టుగా ఫోన్ లాంగ్వేజ్ యూస్ చేయడం కానీ, లేకపోతే వేరే రకరకాలుగా ఇబ్బందులు కలిగించి ఆ ఒక దాంట్లో కూడా ఇబ్బంది పడే అవకాశం మీద. ఈ క్రైమ్ మెంటాలిటీ అంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టాలనే నేచర్తో ఉంటారు. ఎస్, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడితే ఆనందించే నేచర్లో ఉంటారు. ఎస్. సో దీనికి సార్ వాళ్ళ యాటిట్యూడ్లో మార్పు తేవాలి అంటే ఇప్పుడు బయట అయితే మూవీస్ని మార్చలేము, ఇప్పుడు ఛానల్స్ని మార్చలేము, సోషల్ మీడియా ఎక్కడ మార్పు జరగడం పాసిబుల్ అవ్వదు. ఒక విద్యార్థి తనను తానే, ఇప్పుడు ఈవెన్ పేరెంట్స్ టీచర్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ముందుగా చెప్పండి సార్, పేరెంట్ టీచరు అంటే మీరు అనేది ఏంటి? స్టార్టింగ్ నుంచి పేరెంట్ టీచరే ఒక కాలేజీకి పంపడం, స్కూల్కి పంపడమే కాకుండా వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్ని కూడా చూడాలి అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇంకేం చేయాలి పేరెంట్ టీచర్ అంటే? పేరెంట్స్ టీచర్స్ అంటే ఇప్పుడు పేరెంట్స్ది ఎంత రోల్ ఉంటుందో ఒక యూత్కి ఎంపవర్మెంట్కి, అలాగే స్టూడెంట్స్ రోల్ కూడా ఉంటుంది. అంటే ఇంటికి వస్తే కనుక పేరెంట్స్ రోల్ ఉంటుంది, అదే స్కూల్లో కానీ కాలేజెస్లో ఉంటే కనుక ఆ ఒక టీచర్ రోల్ ఉంటుంది. సో టీచర్ ఏంటంటే కనుక కోడియల్ రిలేషన్షిప్ ఉండాలి. ఏదో వచ్చాం కదా, క్లాస్ చెప్పాం కదా, వెళ్ళిపోయామని కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ అతనికి ఏమేమి ఇష్టాలేంటి, అయిష్టాలేంటి, అతన్ని ఎక్కడైనా ఛాలెంజెస్ ఫేస్ అవుతున్నాడా, ఎక్కడైనా స్ట్రెస్ లెవెల్ ఫేస్ అవుతుందా, అలాంటి ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసే మనకి టీచర్స్ కావాలి. వాళ్ళ ఒక బాధని ఏంటి అర్థం చేసుకుని, వాళ్ళ ఒక పెయిన్ అర్థం చేసేటువంటి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక స్పేస్ ఇవ్వాలి. అలాంటి స్పేస్ మనం అక్కడ క్రియేట్ చేయగలుగుతాం. మీరు అన్నట్టు సార్, అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోయినా ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, లేదా వాడు అనుకున్న వర్క్ కంప్లీట్ అయినప్పుడు, లేకపోతే ఎగ్జామ్స్ టైంలో లో పర్ఫార్మెన్స్ చూపించినప్పుడు అయినా వాళ్ళ పైన పర్సనల్ అటెన్షన్ పెట్టాలి అంటారు. ఎస్, వాళ్ళకి ఆ టీచర్స్ వాళ్ళు కొంచెం అక్కడ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసి వాళ్ళకి ఇలా కాదు ఇలాగా అని చెప్పగలగాలి. అంటే కొన్ని కాలేజెస్లో, కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎలా ఉంటుందంటే సక్సెస్ మేనియా అనేసి ఉంటుంది అనమాట. ఎప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఒక 50 మంది క్లాస్లో ఒకడు ఫస్ట్ వస్తాడు, ఇంకో సెకండ్ వస్తాడు. ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ రావాలంటే కుదరదు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు క్లాస్లో వాడు 10th ర్యాంక్లో వచ్చారు, 100/100 అందరికి రావచ్చు, కానీ క్లాస్ ఫస్ట్ ఒక్కడికే వస్తుంది. సో అంచేత కానీ ఇప్పుడు క్లాస్లో వాడు మార్క్ తక్కువ వచ్చాయి కదా అని వాడు జీవితంలో ఎదగడం అనేది లేదు కదా. సో ఆ ఒక యాటిట్యూడ్ కదా మన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ వాళ్ళు అది దోహద చేయగలరు కదా. అంటే ఇప్పుడు సార్ ఇక్కడ ఉన్న ఈ ఛాలెంజెసే క్రైమ్ మెంటాలిటీకి, క్రిమినల్ మెంటాలిటీకి డెవలప్ అయ్యి సక్సెస్ మేనియాకు కూడా దారితీస్తుంది అంటారా? ఎస్, ఇది కూడా ఒక క్రిమినల్ వే ఆఫ్ థింకింగ్. ఎస్, ఈ సక్సెస్ మేనియా అన్నది అంటే అంటే కొంతమంది కాలేజెస్లో ఎలాగంటే కనుక మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళని పొద్దు నుంచి రాత్రి దాకా వాళ్ళు తోవేస్తూ ఉంటారు. అంటే చాలా స్ట్రెస్ ఇస్తారు అనమాట. యూ హ్యావ్ టు సక్సీడ్. నువ్వు ఫెయిల్యూర్ అంటే నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు సక్సెస్ అవ్వాల్సిందే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు ర్యాంక్ తేవాల్సిందే అని
ఇక్కడ టీచర్స్ వాళ్ళకి ప్రెషర్ చేస్తుంటారు, అక్కడ ఇంటికి వెళ్ళినాకని Parent సక్సెస్ అవుతావు కదా, నీకు మార్కులు వస్తాయి కదా, అంత ఫీజు పే చేసి అక్కడ అలాంటి చూస్ చేస్తున్నారు. సో అంచేత ఆ విధంగా అతనికి స్ట్రెస్ లెవెల్స్ అది ఎక్కువ అవుతాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయినప్పుడు అప్పుడు అతను ఏం చేస్తాడు, ఈ స్టూడెంట్ యువత ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి ఆ స్ట్రెస్ లెవెల్స్లో వెళ్ళిపోయి వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం కానీ, అడిక్షన్, ఆల్కహాల్ కానీ, XYZ ఎడిక్షన్స్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ దాటిన తర్వాత కూడా ఫైనల్గా ఏం చేయలేకపోతే ఇమోషనల్ స్టెబిలిటీ అనేది వాళ్ళకి ఉండదు. ఎప్పుడైతే మీకు ఎక్సెసివ్ స్ట్రెస్ ఇస్తారో ఇమోషనల్ స్టెబిలిటీ అనేది కోల్పోతారు. అప్పుడు ఆత్మహత్యకి దారి తీసుకుంటారు, బర్స్ట్ అయిపోతా ఉంటారు. బస్ట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా నేను ఏం చేయలేను అనేసి ఫైనల్గా దే విల్ కమిట్ సూసైడ్. ఇన్ని స్టెప్స్ జరుగుతాయి. ఇన్ని స్టెప్స్ పిల్లల్ని కనడమే కాకుండా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించడమే కాకుండా ఇన్ని గమనిస్తూ ఉంటేనే మనం పిల్లలకి అంత అద్భుతంగా ఇవ్వగలం అనేది మీ మాటల్లో అర్థమవుతుంది సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్, ఇప్పుడు ఒక విద్యార్థి ఇంట్లో ఆ సిచ్యువేషన్ చూశాడు, విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్తో ఇలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఇలా జరుగుతుంది. మరి ఇప్పుడు బయట ఏం జరుగుతున్నా ఏది ఏమైనా తనను తాను తన లక్ష్యం వైపుకు తీసుకెళ్లాలంటే స్టెప్స్ చెప్పండి సార్. తనను తాను ఎంపవర్ చేసుకోవడానికి స్టెప్స్ చెప్పండి. తనను తాను ఎంపవర్ చేసుకోవాలంటే ది ఫస్ట్ థింగ్ ఈస్ మెడిటేషన్. ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేయగానే అతన్ని ఈ ఇమోషనల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. రైట్. ఎమోషనల్ స్టెబిలిటీ కోసం ధ్యాన సాధన చేయాలి. రైట్. అతనికి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మన మెడిటేషన్లో మన ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఎప్పుడైతే అతను పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో, ఇమోషనల్ స్టెబిలిటీ ఉంటుందో, తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం, తొందరపాటి ఫ్రెండ్షిప్ చేసుకోవడం. అవతల పక్కవాడు చెప్తే కనుక అతనికే వీడు చెప్తాడు, నువ్వు మెడిటేషన్ చేయి, మంచి మంచి పుస్తకాలు చదువు. అంటే ఎవరైనా రాంగ్ గైడెన్స్ ఇచ్చినా లోపల తెలుస్తుంది ఇది రాంగ్, నేను పాచరించేది కాదు అని. అంటే ఒక నెగటివ్ సిచ్యువేషన్ చూసినా లోహో ఇందులోకి వెళ్లాల్సింది నేను కాదు, అది నా కప్ ఆఫ్ టీ కాదు అని తెలుసుకుంటాడు. ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయడానికి వస్తే కనుక అతను తెలిసిపోతుంది, ఓహో ఈ ఎనర్జీ నాకు సెట్ కాదు, ఇతనితో ఫ్రెండ్షిప్ చేయకుండా వాళ్ళకే తెలిసిపోతుంది. ఇది ఎనర్జీ టాపిక్ అద్భుతం సార్. ధ్యానం చేస్తే ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు ఉన్న ఆ ఎనర్జీ అర్థం చేసుకోగలుగుతాడు యూత్ అండ్ స్టూడెంట్. వావ్. సో అలాంటి అట్మాస్ఫియర్ కూడా మనం ఇంటిలో వాళ్ళకి స్టూడెంట్స్కి ఇవ్వగలగాలి. తల్లిదండ్రి కూడా వాళ్ళతో కలిపి, వాళ్ళ పిల్లలతో కలిపి మొత్తం యాజ్ ఎ ఫ్యామిలీ వాళ్ళు మెడిటేషన్ చేయాలి. తల్లిదండ్రులతో సహా అందరు గ్రూప్, ఇప్పుడు అందరు కలిసి భోజనం చేసినట్టు అందరు కలిసి ధ్యానం చేయాలి. సో అందరూ కలిసి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అందరూ ఫ్యామిలీలో స్పెండ్ చేసి ఇవాళ రోజు ఎలా ఉంది, ఏ స్కూళ్ళలో అది బాగానే ఉందా, ఏదైనా నీకు ఇబ్బంది కలిగిందా అని ఎప్పుడైతే ఫాదర్ మదర్ వాళ్ళ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారో, సో ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈవినింగ్ రివ్యూ లాగా. ఒకవేళ పేరెంట్స్ అలా ఇంటరాక్ట్ కాకపోయినా యువతనే వాళ్ళే కూర్చోబెట్టి మాట్లాడొచ్చుగా. అట్నుంచి రాలేదు అనుకుందాం, ఇట్నుంచి వీళ్ళైనా ఇప్పుడున్న యువత అయినా పిల్లలైనా తల్లిదండ్రులను బ్రదర్ సిస్టర్ని కూర్చోబెట్టి వీళ్ళే లీడ్ తీసుకోవచ్చుగా. అంటే అది కూడా చేయొచ్చు. అంటే అలాంటి మెచ్యూరిటీ ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. కానీ అలాంటి మెచ్యూరిటీ రావాలంటే ధ్యానం చేస్తే మీరు అన్నట్టుగా అలాంటి మెచ్యూరిటీ కూడా వస్తుంది. కానీ ఇక్కడ పేరెంట్స్ వాళ్ళు కూడా యాజ్ ఎ గ్రూప్, మనం ఒక ఫ్యామిలీ అంటే ఒక చిన్న యూనిట్ లాంటిది. ఈ యూనిట్లో ఏంటంటే మనం ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి ప్రతి వాళ్ళతోనూ. ఒక పిల్లాడు వాళ్ళ తల్లితో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళ తండ్రితో ఇంటరాక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఎన్నో విషయాలు ఒక తల్లి తండ్రి నుంచి వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లల నుంచి ఇక్కడ తల్లిదండ్రులు నేర్చుకుంటారు. సో ఇట్ ఈస్ వైస్ మ్యూచువల్ లెర్నింగ్ సార్. ఇప్పుడు ఒక యువత, ఒక విద్యార్థి వాడు ఎన్నో చెప్పాలనుకుంటాడు సార్. పేరెంట్స్ కొంతమంది స్పేస్ ఇవ్వరు. అప్పుడు ఈ విద్యార్థి యువత పేరెంట్ వినే స్పేస్ని క్రియేట్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేయాలి, యువత విద్యార్థులు ఏం చేయాలి? ఇలాంటి సమయంలో చాణక్య నీతి మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది. సో చాణక్యులు వాళ్ళు ఏమన్నారంటే కనుక, మీకు పేరెంట్స్ ఏమైతే చెప్తారో అది వినాలి, కరెక్టే, కానీ నీ మనసుకి ఏం నచ్చిందో అదే చేయాలి అనేసి అంటారు అన్నమాట. రైట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అన్న వాళ్ళు నీకేం కావాలి, నువ్వు ఎక్కడ వెళ్దాం అనుకుంటున్నావు, ఆఫ్టర్ 5 years నువ్వు ఏం అచీవ్ చేద్దాం అనుకుంటున్నావు, అది ముందు క్లారిటీ పెట్టుకోవాలి. నీకు ఏమంటే ఇష్టం, నీకు ఆర్ట్ అంటే ఇష్టమా, నీకు డ్యాన్స్ అంటే ఇష్టమా, లేకపోతే నీ చదువుకోవడం అంటే ఇష్టమా, సరే చదువుల్లో మరి ఏ స్ట్రీమ్లోకి వెళ్తే బాగుంటుంది అన్నది ఆ ఒక అవగాహన తెచ్చుకుంటే కనుక అతనికి ఆ గోల్ సెట్ చేసుకుంటే దాని అకార్డింగ్గా
వాళ్ళ ఒక స్టెప్స్ వేస్తాడు. అది అంటే పేరెంట్స్ని కూడా ఆ స్పేస్లోకి తీసుకురాగలుగుతాడు. ఎస్, పేరెంట్స్ని కూడా కన్విన్స్ చేయగలుగుతారు. ఎందుకంటే ఈ స్టూడెంట్ ధ్యాన యువ కదా, ధ్యానం చేస్తున్న యువత కదా, వీళ్ళు పేరెంట్స్ని చెప్పగలుగుతారు, అలాగే టీచర్స్తో చెప్పగలుగుతారు. నాకు ఇది చేయాలని ఉంది. ఎస్ సార్, ఒక కాల్ తీసుకుందాం సార్. కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో అండి, నమస్కారం. నమస్తే సార్. మీరు పేరెంటా అండి? పేరెంట్ మేడం, మా పేరెంట్ సార్. మా అబ్బాయి గురించి చెప్పాలని అనుకుంటున్నా మీ సార్. పేరు, మీరు ఎక్కడి నుంచి మేడం ముందుగా చెప్పండి. మాది హైదరాబాదు ఎల్బీ నగర్ సార్. లావణ్య. లావణ్య గారు, మీ బాబు ఏ క్లాస్ చదువుతున్నాడు, పేరేంటి? క్లాస్ సార్ 27 సంవత్సరాలు ఉంటాడు మా అబ్బాయి. ఓకే. 27 సంవత్సరాలు ఉంటాడు. ఆయనే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ శోభద్వాతి స్మోకింగ్ చేయడం, డ్రింకింగ్ చేయడం ఇవన్నిటికీ అడక్ట్ అయ్యింది మేడం సార్. అయితే మేము చేసిన తప్పు కూడా ఉన్నదేమో అని అనుకుంటున్నా సార్. ఎందుకంటే మాకు ఆర్థిక పరంగా ఏమీ లేదు, నేనేం పని చేయలేను, నాకు జాబ్ చేయను. మా ఆయన కార్పెంటర్, ఆయన తాగడం తిరగడం, ఆయన రూపాయి పెట్టింది లేదు. అమ్మోళ్ళ దగ్గర నుంచి తెచ్చి నాకు చేతనైన రోజులు పిల్లలు చదివించుకున్నా సార్ నేను. అంటే ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారా? ఈ మధ్యన ధ్యానంలోకి వచ్చారా? మీరు డైరెక్ట్ ఇప్పుడు చూసి క్వశ్చన్ అడుగుతున్నారా? లేదు సార్, నేను కరోనా అప్పుడు టీవీ చూసుకుంటా, టీవీ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చినా సార్. నేను మాత్రం ధ్యానం చేస్తున్నా, క్రాఫ్ట్ సర్కిల్స్ కూడా తెప్పించుకున్నా సార్ నేను. ఓకే. సో బాబులో మాత్రం ఇంకా ఇంప్రూవ్మెంట్ కనబడట్లేదా? కనబడట్లేదు సార్. అదే తాగటము. తల్లి అంటే నాకు గౌరవం ఇవ్వాలని ఏం లేదు సార్. గౌరవం ఇవ్వకపోయినా కానీ ఆనందం చేసి చికెన్ తెచ్చుకుంటాడు. తినొద్దు నాన్న, నేను వండలేను నానంటే, ఎందుకు వండవు, కథలు పడకు, నువ్వు నాటకాలు వేయకు, నాకు వండి పెడతావా లేదా, నువ్వు తినకుంటే నాకు వండు. వాళ్ళ నాన్న ఏమంటారు? వాళ్ళ నాన్న ఏమంటాడు ఇలా మాట్లాడుతున్నప్పుడు? వాళ్ళ నాన్న సైలెంట్ గా ఉంటాడు సార్. వాళ్ళ నాన్న బాగుంటే నాకు బాధ లేదు. తను కూడా తింటూ ఉంటాడా? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సార్ తను కూడా మారాడా మీలాగే వెజిటేరియన్ గా? ఎవ్వరు మారలేదు సార్. ఇంట్లో మా ఫ్యామిలీలో, మా ఇంట్లో నేను ఒక్కదాన్ని తప్ప, అటు మా అమ్మల సైడ్ గాని, ఇటు మా అత్తగారి సైడ్ గాని ఎవరికి ధ్యానం అంటే కూడా, ఈ శాకాహారం అంటే కూడా వాళ్ళకి అసలు ఇష్టం ఉండదు. రైట్. ఓకే లావణ్య గారు మీ ప్రశ్న విన్నారు సార్. మీరు హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఫస్ట్ విందాం సార్ది సజెషన్. సో అది సంగతి సార్. ఎస్ సార్, తను ఒక్కరు వెజిటేరియన్గా మెడిటేరియన్గా మారారు, కానీ బాబుతో ఆ విధంగా జరుగుతుంది, హస్బెండ్తో ఆ విధంగా. మెయిన్ బాబు గురించి చెప్పండి సార్. ఎస్, అంటే ఇక్కడ ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్ అని మనం చెప్పచ్చు. చెప్పారు మీరు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎలా అయితే ఒక భర్త తాగి వచ్చి వాళ్ళ మిసెస్తో గొడవ పడడం ఇవన్నీ చూసి అలాంటి ఎన్విరాన్మెంట్లో అతను పెరగడం జరిగింది. సో ఎప్పుడైతే కానీ వాళ్ళ తల్లి ఇక్కడ పాజిటివ్గా చేంజ్ అయ్యారు కాబట్టి దెర్ ఈజ్ ఎ పాజిటివ్, అంటే ఆ పాజిటివ్ అవకాశాలు ఇంకా ఉన్నాయి. సో అంచేత ఈ మేడం ఏం చేయాలంటే, ఒక పిరమిడ్ ఇంట్లో పెట్టుకుంటే ఆ ఒక ఎనర్జీస్ అన్నది చేంజ్ అవుతుంది. ఈవిడు కొంచెం ఇంకా ధ్యానం అది పెంచితే కనుక ఆ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి. కానీ అప్పుడప్పుడు కూడా ఆ పిల్లాన్ని కౌన్సిలింగ్ చేసి, అవు నువ్వు ధ్యానంలో కూర్చో కొంచెంసేపు అని చెప్తూ ఉంటే కనుక కొన్ని ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పరిస్థితి లేదంట ఇప్పుడు ఎందుకంటే 27 years అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఆ అబ్బాయి చేతిలోంచి జారిపోయాడు. అంటే మీరు 18 years లేదా 12 years నుంచి 16 years వరకు పిల్లలతో మనం ఏంటంటే కనుక అందిస్తే అది వినడానికి ఉంటుంది. కానీ ఆఫ్టర్ 16 years దాటిన తర్వాత వాళ్ళంకా మన పరిధిలో ఉండరు అనమాట. అంచేది అక్కడ చాణక్య నీతిలో ఏం చెప్తారంటే కనుక, ఈ 12 to 16 years లోపల వాళ్ళకి ఎంత పని ఉంటే కనుక వాళ్ళు పని చెప్పాలి, ఈ పని చేయాలి అని వాళ్ళ పని గురించి నేర్పించాలి. 16 years తర్వాత మీరు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. రైట్. ఎందుకంటే వాళ్ళంకా చేంజెస్ వచ్చేస్తాయి బాడీలో కానీ, ఆ థింకింగ్ ప్యాటర్న్లో కానీ చాలా మటుకు చేంజెస్ వచ్చేస్తాయి. సో వచ్చేది అప్పుడు మీరు ఒక ఫ్రెండ్స్లో వ్యవహరించాలి. మీరంకా నేను ఇది చేయంటే నేను చచ్చినా చేయను అంటారు. ఎందుకంటే వాళ్ళ ఒక యాటిట్యూడ్, అంటే వాళ్ళ ఒక ఇమోషన్స్, వాళ్ళ ఒక జీన్స్ అది చేంజ్ అయిపోతాయి అనమాట. ఆ 18 years తర్వాత వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్స్ కానీ, వాళ్ళు ఒక ఆలోచించే విధానం కానీ, సో ఇవన్నీ కూడా చేంజెస్ అయిపోతాయి. ఇప్పుడు 27 year అతన్ని ఇప్పుడు మనం చేంజ్ చేయాలంటే కొంచెం కష్టం ఉంటుంది. కానీ యాజ్ ఏ మదర్ కింద, యాజ్ ఏ ఇది కింద అతన్ని మాట్లాడి కౌన్సిల్ చేసి ఒక ధ్యాన కేంద్రాలకి, ధ్యాన ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి, అలాగే మన పైమా అనేసి యూత్ వింగ్ ఉంది,
పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ ఇది పైమా యూత్ ఉంది. సో పైమా వింగ్ దాంట్లో కనీసం జాయిన్ చేయగలిగితే కనుక అక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తారు. ఇవన్నీ చూసేటట్టు తెలుసుకునేటట్టు చేయాలి. ఎస్, చేస్తే కనుక అతనిలో మార్పులు వస్తాయి. వండర్ఫుల్ సార్, విన్నారు కదండి. సో మీ బాబుకి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక్కరు ధ్యానం చేస్తున్నారు, వెజిటేరియన్ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే మీరు మారిండ్రు కాబట్టి ఫోర్స్ఫుల్గా ఇప్పుడు చెప్తున్నారు. మీరే ఒప్పుకున్నారు, సార్ కూడా అదే అన్నారు. మనం ఎప్పుడో అందించాల్సింది మిస్ అయింది. వాళ్ళ నాన్న కూడా అలా ఉన్నారు అన్నారు కదా. సరే, ఇప్పటికైనా వాళ్ళిద్దరిని బ్లేమ్ చేయడం పక్కన పెట్టి మీరు ఇంట్లో ఒక పిరమిడ్ పెట్టుకొని ధ్యాన సాధన చేయండి, మీ సాధన పెంచండి. హైదరాబాద్లో చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఊరికే సరదాగా వెళ్దాం రమ్మని తీసుకెళ్ళండి మీ వారిని లేదా మీ బాబుని, లేదా అప్పుడప్పుడు కూర్చొని ప్రేమగా మాట్లాడండి. ఏంటి అసలు వాడి సమస్య ఏంటి, లోపల ఏం ప్రాబ్లం ఉందనేది మీరు మాట్లాడాలి. అది గొప్ప కౌన్సిలింగ్. ఒక తల్లి హృదయం నుంచి ఏ పాజిటివ్ థాట్ అయితే వెళ్తుందో ఖచ్చితంగా పిల్లలకి రీచ్ అవుతుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్? సో మీ సాధనను పెంచండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి. మీరు కూడా ఈ కార్యక్రమాలకి హాజరు అవుతూ ఉండండి. ఇవన్నీ మీరు మార్పులు చూస్తారు. తర్వాత పైమా వింగ్ ఉంది మా దగ్గర. ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు పంపించండి, కడతాలకి తీసుకురండి. అలా అందరినీ చూసి వాళ్ళ తోటి వాళ్ళని చూసి మారుతాడు. ఓకే అండి? మీరు వాళ్ళు మారట్లేదు, నేను ఒకదాన్ని మారినా, వాళ్ళు ఇలా అవుతున్నారు, ఈ బ్లేమింగ్ నేచర్ పక్కన పెట్టాలి. మీరు వాళ్ళు మారుతున్నారు, వాళ్ళలో మార్పు వస్తుంది. మీరు గట్టిగా మీ శక్తిని, జ్ఞానాన్ని పెంచుకోండి. మరి ఇంకా మీకు ఏ జ్ఞానం ఉందో తెలుసుకోండి. ఓకే అండి? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వండర్ఫుల్ సార్. సో స్టెప్స్లో మెడిటేషన్ ఒకటి చెప్పారు. వాడికి లక్ష్యం ఉంటే కనుక నిజం, పిల్లలు లక్ష్యం ఉన్నప్పుడు తల్లిదండ్రులను ఏ విధంగానైనా ఒప్పించే వాళ్ళు ఉన్నారు కదా. అంటే ముందు వాళ్ళకు ఒక గోల్ ఉండాలి, వాళ్ళకి ఏది సాధ్యం అనేది. రైట్ సార్. ఇప్పుడు ఇంకా యువత, విద్యార్థులు అలా ఫ్రెండ్స్ ద్వారా అయిన వాళ్ళు కూడా చేంజ్ అవుతూ ఉండాలంటే ఇంకేం స్టెప్స్ పాటించాలి సార్? వాళ్ళు క్రియేటివ్ స్కిల్స్ అనేది పెంచాలి. రైట్. అంటే ఒక డ్యాన్స్ కానీ, ఒక సింగింగ్ కానీ, లేకపోతే క్రియేటివ్ యాక్టివిటీస్లో ఇంకేదైనా పాల్గొని ఒక స్పోర్ట్స్ కానీ, ఇలాంటి దాంట్లో మన యూత్ని తొందరగా మార్చగలుగుతాం. రైట్. ఎప్పుడైతే వాళ్ళని ఇలా తీర్చిదిద్దుతామో ఆ స్ట్రెస్ అంతా పోతుంది. వాడు పాజిటివ్ వైపు ఆలోచిస్తాడు. సరే, వాడు ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ లేడా, వాడు మ్యూజిక్లో స్ట్రాంగ్ ఉండొచ్చు. రైట్. సరే, వాడు వేరే ఇంకో డాన్స్లో స్ట్రాంగ్ ఉండొచ్చు, అయితే వేరే ఒక స్పోర్ట్స్లో ఏదైనా స్ట్రాంగ్ ఉండొచ్చు. అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవ్వాలి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ విద్యార్థులు కూడా ఇప్పుడు వాళ్ళకు వాళ్ళే డాన్స్ ఇష్టం ఉంటే డాన్స్, సింగింగ్ ఇష్టం ఉంటే సింగింగ్, లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవడం, ఏదో ఒకటి ప్యాషన్ గా పెట్టుకుంటే వాళ్ళ ఎమోషన్స్ అన్ని కూడా అటువైపు ఫ్లో అవుతాయి. అక్కడ వాటి క్రియేటివిటీ అన్నది వాళ్ళలో పెరుగుతుంది. ఎప్పుడైతే మనం క్రియేటివ్ గా ఆలోచిస్తామో మన ప్రపంచం అంతా సేమ్, కానీ ఎప్పుడు క్రియేటివ్ మైండ్ ఆలోచిస్తే ఈ ప్రపంచంలో అంతా ఎంతో క్రియేటివిటీ ఉందని. ఆర్టిస్ట్ ఎలా ఆర్ట్ గీస్తాడు? ఎందుకంటే వాడికి ఆ క్రియేటివ్ మైండ్ ఉంది కనుకనే ఆ గీయగలుగుతాడు. ప్రతి ఒక్కరిలో ఆ క్రియేటివిటీ ఉంటుంది. 2 parts ఆఫ్ ద బ్రెయిన్ ఉన్నప్పుడు రైట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ క్రియేటివ్, లెఫ్ట్ లాజిక్ అన్నాం కదా. అందరిలో ఉంది, కానీ రిలాక్స్గా ఉన్నప్పుడు, పీస్ఫుల్గా ఉన్నప్పుడు, ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది అంటున్నారు మీరు. వండర్ఫుల్ సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో ఇంకా ఏం సాధనలు చేయాలి సార్? చివరిగా కొన్ని పాయింట్స్ చెప్పండి. ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏమైతే ఫియర్స్ ఉన్నాయో ఆ పని ఫస్ట్ ముందు చేసేయాలి. నీకు ఏమైనా సపోజ్ పబ్లిక్ స్పీకింగ్ అన్నది ఒక భయం ఉంది, లిస్ట్ డౌన్ ది లిస్ట్ ఆఫ్ ఫియర్స్ యూ హ్యావ్. అంటే మీరు ఒక డైరీ చూసుకుని ఏమేం భయములు ఉన్నాయి అవి రాసేసుకోండి. అంటే నీకు ఆ బ్లాక్స్ కింద ఏర్పడుతున్నాయి. ఇప్పుడు పబ్లిక్ స్పీకింగ్ అన్నది ఒక భయం ఉంది, స్టేజ్ మీద మాట్లాడడం అనుకో, వెళ్ళి మాట్లాడాలి. సరే, భయపడుతూనే మాట్లాడు. ఓకే. నాకు చిన్నప్పుడు అదే భయం ఉండేది, కానీ నేనేం చేసేవాడిని, ఎక్కువ కాంపిటీషన్లో పాల్గొనేవాడిని, ఆ భయంతోనే పాల్గొనేవాడిని. ఆ చేయగా ఒక స్టేజ్లో ఆ ఫియర్ అనేది పోయింది. రైట్. అట్లా మీకు అంటే ఫస్ట్ లిస్ట్ వండర్ఫుల్ చెప్పారు. మొత్తం మీకున్న భయాలన్నీ రాసుకోండి. ఎగ్జామ్ అంటే భయం, ఫ్యూచర్ అంటే భయం, చీకటి అంటే కొంతమంది భయం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన భయం ఇప్పుడు యువతలో పెళ్ళి అంటే భయం. మరి పెళ్ళి అంటే భయాన్ని నుంచి జయించడానికి ఏం చేయాలి సార్? పెళ్ళి అంటే భయం అంటే దానికోసం మీరు ప్రిపేర్డ్గా లేకపోతే భయం వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారు, కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా సరే, మీరు దానికి ప్రిపేర్డ్గా లేడు, ఒక వ్యూహం లేదు, ఒక స్ట్రాటజీ లేదు, ఎవరు ఫస్ట్ బౌలింగ్ చేస్తాడు, ఎవరు ఫస్ట్ ఫీల్డింగ్, ఎవరెవరు ఎక్కడ ఉంటారు, ఆ ప్లేస్మెంట్స్ ఏంటి, దాని మీద అవగాహన లేదు. అలాంటప్పుడు మీకు అది ఏ రంగమైనా భయం వేస్తుంది.
అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నది ఈ మధ్యన చాలా మందికి చేస్తున్నారు. ఈ ప్రీ మ్యారేజ్ షూట్స్ కంటే ఎక్కువగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కంటే అదే ఈ ప్రీ Premarital మ్యారిటల్ counseling కౌన్సిలింగ్ అది వాళ్ళు అటెండ్ అవ్వాలన్నమాట. ఇద్దరు భార్యాభర్త, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అటెండ్ అవ్వాలి. ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. ఇద్దరు ధ్యానం చేస్తూ, ఇద్దరు ఖచ్చితంగా మంచి పుస్తకాలు చదివే వాళ్ళు అయితే ఒకరినొకరు మాట్లాడుకోవడం సాధ్యమవుతుంది. అది సాధ్యం కానప్పుడు ఆ కౌన్సిలింగ్ కూడా అవకాశం ఉంది. ఈ కౌన్సిలింగ్ లోనే అన్ని కలగలపాలి. రైట్. ఈ కౌన్సిలింగ్ లోనే వాళ్ళు ధ్యానం ఎలా చేసుకోవాలి, వాళ్ళిద్దరి ఇంట్రెస్ట్ ని ఎలా కలిసి ఒక తాటి కింద నడిపించుకోవాలి, ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ లో చెప్పడం నేర్పడం జరుగుతుంది. ఇప్పుడు చాలా మంది కొంతమంది వస్తున్నప్పుడు మేము ఇలాగా ట్రైన్ చేస్తాం అనమాట. మీరు ధ్యానంలో కూర్చోండి, ఈ పుస్తకాలు చదవండి. ఒక అద్భుతమైన పుస్తకం మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. ఇక్కడ ఈ మెన్ ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఫిమేల్ ఒక యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఇద్దరు తెలుసుకుంటారు. ఆ పుస్తకం తప్పనిసరిగా చదవాలి, ప్రతి ఒక్కరు చదవాలి. వండర్ఫుల్ సార్. సో చివరగా మన యువతకు, విద్యార్థులకు మీ మెసేజ్ ఏంటి సార్? ప్రతి ఒక్క విద్యార్థి ధ్యాన విద్యార్థి అవ్వాలి. అంచేతే ఈ డివిఎం గ్లోబల్ పెట్టడం జరిగింది. ఈ డివిఎం గ్లోబల్ ద్వారా మన ప్రపంచంలో ఉన్న యువత అందరికీ కూడా రీచ్ అవ్వాలనేది ఈ డివిఎం గ్లోబల్ అనేది పెట్టడం జరిగింది. సో దీని ద్వారా మన యువతను అన్నింటినీ కూడా ఎంపవర్ చేయాలి. యూత్ షుడ్ బి ఎంపవర్డ్. దట్ ఈస్ ది మెయిన్ మోటో ఆఫ్ డివిఎం గ్లోబల్. వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ అండి. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ. ఒక కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ ద్వారా విన్నాం మనం. వారే సజెస్ట్ చేస్తున్నారు ధ్యానం అనేది అల్టిమేట్. ధ్యానం చేసినప్పుడే ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థి అయితే, ప్రతి యువత ధ్యాన యువత అయితే తనను తాను తెలుసుకుంటే, ఇంకా తను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో, తన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఎలాంటి వాళ్ళతో ఉండాలో అనేది తెలుస్తుంది. మరి ధ్యానంతో పాటు ఇంకేం చేయొచ్చు అని చెప్పారు? క్రియేటివ్ ఆర్ట్స్ని డెవలప్ చేసుకోవడం. ప్రతి విద్యార్థి యువత చిన్ననాటి నుండే మొబైల్ గేమ్ కన్నా కూడా ఫిజికల్గా గేమ్ ఆడడం, స్పోర్ట్స్లోకి వెళ్ళడం, క్రియేటివ్ ఆర్ట్స్, మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్ కానీ, వోకల్ కానీ, భరతనాట్యం, డాన్స్, ఎనీథింగ్ ఒక ఫిజికల్ యాక్టివిటీ ద్వారా ఒక క్రియేటివ్ ఆర్ట్స్లో ఉన్నప్పుడు మీలో ఆ క్రియేటివిటీ ద్వారా కూడా మీకు ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది అనే ఒక అద్భుతమైన విషయం అందించారు. డాన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు డాన్స్ చేయండి. ఆ డాన్స్ చేయడం వల్లనే రిలీజ్ అవుతారు. డాన్స్ ఏది చేసినా ధ్యాన సాధన చేయటం అల్టిమేట్ అన్నారు. ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, లక్ష్యము క్లియర్గా ఉండడం. మీకేం కావాలో క్లియర్గా ఉన్నప్పుడు మీ పేరెంట్స్ని, మీ టీచర్స్ని, మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని మీరే కన్విన్స్ చేయగలుగుతారు. వాళ్ళు ఎలా ఉన్నా మీరు ఉన్నతంగా ఎదుగుతారు. చుట్టూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నా సరే, పేరెంట్స్ ఎలా ఉన్నా సరే, కుటుంబ సభ్యులు ఎలాంటి విషయాలు ఇంట్లో జరుగుతున్నా వాటికి అతీతంగా ఎదిగిన ఎంతోమంది ధ్యాన విద్యార్థుల స్టోరీ మనం వింటూ ఉన్నాం. అందులో మీరు కూడా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. డివిఎం గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్